అయ్యా ముందు పూటలు నీకు కదా మూలకిన్నరంగా ఎలుక వాగన వెక్కినవయ్యా ఏడు లోకములు తిరిగినవా నంది వాగన వెక్కినవయ్యా నాలుగు లోకములు తిరిగినవా బొల్లి నంది ఎక్కినవయ్యా బొడ్డు గంటలు కట్టినవయ్యా అయ్యా ఊర చుట్టూ ఊరు పేర్లు ఉండాల పాయసములు సత్తుదాసీత సన్నిహిత పూజలు వల్ల సామి గణపతి నీకు ఒక్కరా పాత పాత సుందాసుడి భక్తి పోయ్యా పచ్చి కుప్పల పాలని కూడా అయ్య నీకు ఆరగింపులు అయ్యా ముందు పూజలు నీకు కదా మూలకిన్నరు మోగంగా కంది చేత పనులు వల్ల సామి గణపతి నీకు వచ్చరా అమ్మ మొక్కిన పూజ మోక్షమమ్మ తలసిన పూజ తల మీద కలిగి ఉండేవి దేవతల అస్తమానము చెప్పుదామంటే తెల్లారు పోదు పొదుముకపోదు చెప్పలకేడు సూర్యుడెల్లబోడు మర్యాద మర్యాద మరి ఎట్లా ఉన్నది రామ 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 రాఘవ రమ రామ 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 అమ్మ ఉలపల వైకుంఠామమ్మ రామ రామ అమ్మ తాపల బ్రహ్మాండదేవి రామ రాము రామ 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 ఉలపల వైకుంఠామమ్మ రామ రాము తాపల బ్రహ్మాండము రామ రామ తండ్రి కైలాసం లోపల శంకరుడు భార్య పార్వతీదేవి వరుని భార్య వరకాంతి ఇంద్రుడి భార్య శశిదేవి ఒకనాడు దినమందు వర్షకాలమందు ఈనా దినమందు సమయకాలమందున ఆ పోలా శంకరుడు కేదారి గౌరుల్లో నోముతున్నాడు కైలాసమందున కేదారి గౌరు నోము నోముతున్నాడు ఎనగంతో నవ్వుతున్న మైదాన ఉయ్యంగా తండ్రి ఓములు యజ్ఞాలుగా ఆలుతుండగా అమ్మవారు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి వడ్డిస్తున్నారు అందరు సంకల పిల్లలను చూసింది పార్వతీదేవి అయ్యయ్యో అందరికి సంతానం ఉంది నాకు సంతు లేకపాయే ఆ జలబింద తీసుకొని అడవి ఆరణ్యము గంటలు నీళ్ళు తక్కువ అట్లకు జలబింద పట్టుకొని పార్వతమ్మ కాసుమా తోట కాసుమా తోటల కాడికి వచ్చినప్పుడు కాకి పిల్ల కాకికి ముద్దున్నది పిల్ల పిట్టకి ముద్దున్నది అన్నిటికీ ముద్దున్నది కానీ ఏమిరా అందరికి సంతానం ఉంది సృష్టికి ముగ్గురు శ్రీమూర్తులు మాకు సంతానం లేదు పంచాయతీలు కూర్చొని చూస్తే కుంకుమ మేడలున్నాయి పండుకొని చూస్తే పగడియ మేడలున్నాయి నిలువు చూస్తే నిలువ అద్దాల మేడలున్నాయి ఆ అమ్మవారు పార్వతమ్మ మొగ చిన్న వేసినారి పార్వతమ్మ మొగ చిన్న వేసినారి పార్వతి ముఖాలు గుంజినారి అమ్మరారా పైలవడ్డవాడు అమ్మ కళ చిన్న వేసినారి పార్వతమ్మ
చెప్పిన మల్లరీది పార్వతి అమ్మ తొలియాలు రప్పినాది పార్వతమ్మ అరే విష్ణుదేవా బ్రహ్మదేవా ఎవరి భార్య గుణవంతురాలు ఎవరి భార్య ఒకవేళనేమో పతిపతి ధర్మము చూపిస్తారు ఆ శంకరుడేమో కచ్చిరి బరకాసి వేసుకొని ఆనాడు పూర్తి వేసుకొని చిత్రకన్ను మాయ వేసుకొని జంగమయ్య అవతారం ఎత్తుండు విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారి మహిమతో వేసిన రెండు మట్టి బొమ్మలంట శివ శివ మాయ బొమ్మలంట సాంబశివుడు పంపినంట చెల్లి రమ్మంట నిన్ను చెల్లి రమ్మంట 9 చిటికల తోడు బొమ్మతో ఆటలాడునంట ఆటలాడునంట ఇంటి ముందట మేకలు పిల్లలు వీళ్ళ బలమంట శివ శివ వీళ్ళ బలమంట ఏ చేరు వారి చేరు రాని ఎవరు రారు ఎంట శివ శివ ఎవరు రారు ఎంట చిన్నలు పెద్దలు కూర్చొని చింతలు అడుకుంటా శివ శివ చింతలు అడుకుంటా చేసిన ధర్మం చేసిన పూర్ణం వచ్చుడు తన ఎంట శివ శివ వచ్చుడు తన ఎంట నీళ్ళు వచ్చి కూర్చున్నారెత్తిరి మట్టి బొమ్మనంట ఇది తోలు బొమ్మనంట పాలనెత్తి పండవెత్తిరి మట్టి బొమ్మనంట ఇది తోలు బొమ్మనంట చిన్నలు పెద్దలు కూర్చొని చింతలు అడుకుంటా శివ శివ చింతలు అడుకుంటా ఏ పండయ్యా లే పండి తోలు బొమ్మలంట ఇది మాయ బొమ్మలంట దింపుడు కళ్ళము కాడికి తెచ్చిరి బొమ్మనంట శివ శివ మాయ బొమ్మనంట తులవో వాసము తీసుకొని వెళ్తారు వాళ్ళంట శివ శివ వెళ్తారు వాళ్ళంట కొడుకులున్నారని బిడ్డలున్నారని కొలుస మురిసినారు మనసా కొలుస మురిసినారు ఏమిడోడొచ్చి తొలుగు అన్న కొడుకులు రారంట శివ శివ బిడ్డలు రారంట మిద్దలున్నాయని మేడలున్నాయని కొలుస మురిసినారు మనసా కొలుస మురిసినారు ఇచ్చిన దేవుడు తొలకావంగా బిడ్డలు రావంట శివ శివ మేడలు రావంట గురువు వస్తాడు శంకు తీర్థము ముక్తికి ఫలమంట శివ శివ ముక్తికి ఫలమంట చేసిన ధర్మం చేసిన పుణ్యం వస్తుడు తన ఎంట శివ శివ వస్తుడు తన ఎంట దేవుడు 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 జంగమయ్య గడగడ గడగడ గంట కొట్టినప్పుడు అమ్మవారు పార్వతీదేవి